గద్దర్ అవార్డులో ఆంధ్రుల పెత్తనం అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి వార్త మనం తీసుకోవడం జరిగింది. తెలంగాణ కళాకారులకు దక్కని గుర్తింపు, రాయలసీమ వాళ్లకు ఈవెంట్ ఆర్గనైజింగ్, ఈవెంట్లో అక్కడి వాళ్ళతోనే స్టేజ్ పెర్ఫార్మెన్స్లు, తెలంగాణ కవులు కళాకారులు కనిపించలేదా, గద్దర్తో అనుబంధం లేని వాళ్ళకు ప్రియారిటీ, గద్దర్ పేరును ఖరాబ్ చేస్తున్నారని మండిపాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులు. నిజంగా కూడా నిన్న గద్దర్ అవార్డులని నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులని నిర్వహించారు. ఆ గద్దర్ అవార్డులు నిర్వహించి సరే సినిమా వాళ్ళకే ఇస్తారు అవి, దాంట్లో కొంతమంది సినిమా వాళ్ళని మర్చిపోయారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద వెళ్ళిపోయే ముందు మన సిప్లీగంజ్కి ఇవ్వాలి మనోళ్ళకు మరి ఏదైనా ఒకటి అవార్డు ఇవ్వంటే కిందికెళ్ళి మన భట్టి విక్రమార్క గారు ఇచ్చేసేయి, నువ్వు ప్రకటించేసేయి, నువ్వు ఇచ్చేసేయి, చెప్పేసేయి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇదంతా నడుస్తూ ఉంది ఒకవైపు. ఇక ఇంకా దాంతోపాటు ఈ స్టేజ్కి ఈ అవార్డులకు సంబంధించినటువంటి ఈవెంట్లో ఇప్పుడు గద్దర్ అవార్డులని పేరు పెట్టడం మంచిగానే ఉంది, సంతోషం. అసలు సినిమాకి గద్దర్కి సంబంధం లేదు. బేసిక్గా గద్దర్ని ఆ పేరును బదనాం చేయడమే అవుతుంది తప్ప ఇంకొకటి లేదు. సరే పెట్టిర్రు, ఓకే అయిపోయింది. గద్దర్తోని ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళకి ఈ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్లు చేయడానికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం ఇచ్చారు కదా. గద్దర్తో అనుబంధం ఉన్నటువంటి కొంతమందిని, తెలంగాణ కవులను, తెలంగాణ కళాకారులను స్టేజ్ పెర్ఫార్మెన్స్ల కోసమో లేకపోతే దాన్ని నిర్వహించడం కోసమో, అసలు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరు తెలుసా? ఒక రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తే కూడా దాని మీద గద్దర్ ఫోటోలు ఎక్కడో పంపించారు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? గద్దర్ ఎవరు ఏం తెలుసు? గద్దర్ ప్రియారిటీస్ ఏం తెలుసు? ఏం తెలుసు? తెలియదు. ఇంకొకటి ఇందులో కూడా పేరు మాత్రమే గద్దర్ది, నిజంగా 100% పేరు మాత్రమే గద్దర్ది, మొత్తము పెత్తనం అంతా ఆంధ్రోళది, అంతా ఆంధ్రోళది. మంగ్లీతో పాట పాడిచ్చారు, మంగ్లీ తెలంగాణ మన. దాంతోపాటు ఆ ఈవెంటు మొత్తము వేరే వాళ్ళకు అప్పచెప్పారు. సో ఇట్లా చాలా వ్యవహారాల్లో తెలంగాణలో గద్దర్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా విలువలే, కానీ కేవలము పేరు మాత్రం గద్దర్ది పెట్టేసి నడిపించేసారు. దీంతో తెలంగాణ కవులు కళాకారులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు కొంతమంది స్టేటస్లు పెట్టుకున్నారు, కొంతమంది అదే అయ్యారు. సో ఇట్లా చాలామంది కూడా ఇది చేసారు. సో కాబట్టి పేరు మాత్రమే గద్దర్ది. ఇది పెట్టడం వెనకలో ఒక కథ ఉంటుంది. ఏంటంటే నేనేదో ఉద్యమకారుని, నేనేదో తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు తహతహలాడుతూ ఉంటారు. అయితే ఈ ఈవెంట్ మొత్తంలో కూడా చూడండి, వచ్చిన వాళ్ళు అందరూ జై తెలంగాణ అనిపోయారు, ఈయన మాత్రం జై తెలంగాణ అనలేదు. ఇగో ఇట్లా ఉంటుంది కథ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది పాట, ఊరూరా వాడవాడ ధూమ్ధాం పేరుతో ఉద్యమానికి గద్దరు ప్రాణం పోశారు. తన పాట ఆట మాట తూడాతో ఇంటింటిని ఓ ఉద్యమకారుడి నుంచి సిద్ధం చేసి పోరుబాటకు రప్పించాడు. ఆయన జ్ఞాపకార్థం సర్కారు సినీ పరిశ్రమకు అవార్డులు అందజేశారు. కానీ ఆయన పేరుతో అవార్డులు ఇచ్చే ఫంక్షన్లోనే తెలంగాణ బిడ్డలకు తీవ్ర అవమానం జరిగిందన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది నిన్న గద్దర్ అవార్డుల వ్యవహారంలో నడిచినటువంటి వ్యవహారం.